బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసోసియేషన్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా అలియాబాద్ చౌరస్తాలోని రాయల్ ఫంక్షన్ హాల్లో ప్రజా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ అఖిల భారత పూర్వ ప్రధాన కార్యదర్శి మురళీధర్, మధ్యప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధర్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల వైఫల్యాలపై చర్చించారు. ప్రజా సదస్సును తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీజేయూ అధ్యక్షులు కప్పర ప్రసాదరావు, టీజేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగిస్వామి, టీజేయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వల్లప్పు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేశ రాజకీయాలు 20 కుటుంబాలు జేబులో పెట్టుకుంటున్నాయని, ప్రజాస్వామ్యంలో కుటుంబ రాజకీయాల కారణంగా అవినీతి పెరుగుతుందని మురళీధరరావు అన్నారు. ప్రశ్నించే వారిని జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజలంతా పార్టీలు మర్చిపోయి నిజంగా ఉపాధి జరుగుతుందా లేదా అనేది ఆలోచించాలని సూచించారు. దేశంలో అవినీతిలో పోటీ పడుతున్న ప్రభుత్వం తెలంగాణలో ఉందని, అవినీతి కారణంగా నష్టపోయేది సామాన్యులే అని మురళీధరరావు తెలిపారు. ఈ సదస్సులో బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ 10,000 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం పేదలకు ఇండ్లు కట్టించారని, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణలో 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణలో ఒక్క ఇండ్లు కూడా కట్టలేదని తెలిపారు. నిరుపేదల శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్నారన్నారు. గతంలో ప్రతి ఏటా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందాయని, ఇప్పుడు 4.5 ఏళ్లలో విద్యార్థులకు అసలు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్ రావటం లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ లోన్ కూడా ఇవ్వడం లేదన్నారు. 4 గంటల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని కిరాతక ప్రభుత్వం అంటూ ఫైర్ అయ్యారు ఆయన. మళ్ళీ కేసీఆర్ గెలిస్తే 5 ఏళ్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు లోన్లు రావని, ఎక్కడైనా ప్రజలు మేల్కోవాలని సూచించారు కంది శ్రీనివాసరెడ్డి. మన రాష్ట్ర బడ్జెట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 10,000 కోట్లు ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం పక్కా ఇల్లు కట్టినామా లేదా? ఇప్పుడు 2,90,000 కోట్ల బడ్జెట్ ఉన్నా 9 ఏళ్ళల్లో ఒక్క పక్కా ఇల్లు కట్టలే గరీబోళ్ళు. వచ్చిందా పెద్దమ్మ మీకు పక్కా ఇల్లు? కూలిపోయేటట్టున్నాయి మీ ఇండ్లు. తాడిపత్ర వేసుకొని రేకుల మీద 4 బండరాళ్ళు పెట్టుకొని ఉంటున్నారు. 9 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కట్టండి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం. 10,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు కూడా విద్యార్థులకు ఎంతో కొంత స్కాలర్షిప్ ఇచ్చినామా లేదా? 200 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు. కానీ ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నా కూడా మనం స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు విద్యార్థులకు 4 సంవత్సరాల నుంచి ఒక్క బిడ్డకు, గరీబోళ్ళ బిడ్డకు కూడా స్కాలర్షిప్ ఇచ్చినామా? ఈ కేసీఆర్ ప్రభుత్వం అంత దారుణమైనటువంటి, దుర్మార్గమైనటువంటి రాక్షస ప్రభుత్వం. 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు, బీసీ బిడ్డలకు, గరీబోళ్లకు లోన్లు ఇచ్చింది ప్రభుత్వాలు. ఇచ్చినాయా? లోన్లు ఇచ్చింది. ఒక బర్రె కొనుక్కుంటందుకో, ఒక ఆటో కొనుక్కుంటందుకో, ఒక ట్రావెల్ కొనుక్కుంటందుకో. కానీ 9 సంవత్సరాల ఎస్సీ సప్లాన్ కింద, బీసీ సప్లాన్ కింద, ఎస్టీ సప్లాన్ కింద ఒక్క లోను కూడా ఇవ్వని ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం. మన చిన్న బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం అర్హులైన నిరుపేదలకి రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ పోయినాం. కానీ 4 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని ప్రభుత్వం ఈ అతి కిరాతకమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వం. రైతులకు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీలన్నింటినీ, పైపులు కొనుక్కుంటందుకో, ఆయిల్ ఇంజన్లు కొనుక్కుంటందుకో, మోటార్లు కొనుక్కున్నందుకో అన్ని లోన్లను ఖతం పట్టించిన ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం. మీరు చూడండి, విద్యార్థులకు స్కాలర్షిప్లు లేవు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు లోన్లు లేవు, 4 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు. 1000 మందికి పింఛన్లు అవసరం ఉంటే 300 మందికి పింఛన్ ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. కొత్త పింఛన్లు రావాలంటే మన ఊర్లో, మన వాడలో, మన కాలనీలో ఎవరైనా చచ్చిపోవాలా అని కోరుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. కొత్త పింఛన్లు లేవు,
విద్యార్థులకు స్కాలర్షిప్లు లేవు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు, గరీబోళ్లకు, పేదింటి బిడ్డలకు లోన్లు లేవు. ఇది ఏం కర్మ, ఇదేం పాలన, ఇది రాక్షస పాలన. ఈ రాక్షస పాలన గనక మీరు గట్టిగా బండకేసి కొట్టకపోతే ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్ళీ 5 ఏళ్ల వరకు మీకు లోన్లు రావు. మళ్ళీ 5 ఏళ్ల వరకు ఒకవేళ పొరపాటున కేసీఆర్ మళ్ళీ గెలిస్తే 5 ఏళ్ల వరకు మీకు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు లోన్లు రావు, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు స్కాలర్షిప్లు రావు, ఫీజు రియంబర్స్మెంట్లు రావు, మీకు రేషన్ కార్డులు రావు, కొత్త పింఛన్లు రావు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు రావు. అన్నిటినీ కథం పట్టించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం. ఈ బరాబర్ గుర్తుపెట్టుకోండి. ఈసారి మాత్రం కేసీఆర్ దగ్గర బాగా డబ్బులైనాయి. పెట్టల కళ్ళు సీసాలు, పెట్టల లారీల డబ్బు, సంచుల డబ్బులు పంపిస్తాడు. అవన్నీ మీ డబ్బులే, తీసుకోండి. కానీ ఈసారి మాత్రం గట్టిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని బండకేసి కొట్టకపోతే గరీబోళ్ళ పేదోళ్ళ బతుకులు మారాయి. మీకు ఎన్నోసార్లు చెప్తున్నారు, రైతు బంధు అనేది 100 ఎకరాల భూమి ఉన్నటువంటి వ్యక్తి బెంజకాలలో వచ్చి రైతు బంధుని తీసుకుపోతున్నాడు. 300 రూపాయల కూలి పనికి వెళ్ళేటువంటి మా పెద్దమ్మ మాత్రం గదే 300 రూపాయల కూలితో ఇంకా పనిచేస్తుంది, రెక్కాడితే కానీ డొక్కాడని. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాలు ఉన్నాయి, అనేక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న. సమయాభావం వల్ల నేను నా ఉపన్యాసాన్ని మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు, ఇంత అద్భుతమైనటువంటి మీటింగ్ కండక్ట్ చేసిన అందరినీ అభినందిస్తున్నా. పేరున మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై.